వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడుతో కలిసి తిరుమలలోని దర్శన క్యూ లైన్లు, ట్రాఫిక్, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో భక్తులతో స్వయంగా మాట్లాడి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం క్యూ లైన్లలో భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ పంపిణీ, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తుల రద్దీ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్, ఇతర విభాగాలు సమన్వయంతో 24/7 పాటు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఈరోజు తిరుపతి ఎస్పీ గారితో కలిసి మన క్యూ లైన్ని సందర్శించడం జరిగింది. అఫ్కోర్స్ ఇది రెగ్యులర్గా ఎవ్రీ ఫ్యూ అవర్స్కి వచ్చి చెక్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా మోర్ కోఆర్డినేషన్ తోటి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా అడిషనల్గా కొంతమందిని డిప్లాయ్ చేశారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్కి కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు కూడా మన విజిలెన్స్, టీటీడీ సిబ్బందితో కలిసి చాలా కోఆర్డినేషన్ తోటి వర్క్ చేయడం జరుగుతుంది. దాంతో మనం మీ అందరికీ తెలుసు, మన అవర్లీ ఇన్, అవర్లీ అవుట్ బేస్ చేసి మన క్యూ లైన్లోకి పిలిగ్రిమ్ తీసుకోవడం జరుగుతుంది భక్తుల్ని. సో భక్తుల్ని తీసుకునేటప్పుడు ఏమేమి సెక్యూరిటీ, ఏమేమి ఎస్ఓపీస్ పాటించాలనేది కూడా మళ్ళీ ఒకసారి అందరితో కూడా డిస్కస్ చేసి, ఒకసారి కట్ చేసినప్పుడు వాళ్ళని ఎలా పిఏసీలు పంపించాలి, ఒకసారి మళ్ళీ తీసుకునేటప్పుడు ట్రాన్సిషన్ అప్పుడు ఎంత జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళ క్యూ లైన్లో పంపించాలి, పరిగెత్తకుండా, ఒకరినొకరు నెట్టుకోకుండా, చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా, అలానే సీనియర్ సిటిజన్స్కి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి అనేది చెప్పి మరొకసారి అందరితో కలిసి డిస్కస్ చేయడం జరిగింది. అలానే మనకి దాదాపు 15,000, 16,000 దాకా వెహికల్స్ వచ్చాయి. ట్రాఫిక్ మేనేజ్మెంట్, పోలీస్ సిబ్బందితో కలిసి మనం కూడా విజిలెన్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా డైనమిక్గా ఎక్కడ పిలిగ్రిమ్స్ని రిలీజ్ చేయాలి, ఎక్కడ డ్రాప్ చేయాలి అనేది కూడా వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎప్పటికప్పుడే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా పిలిగ్రిమ్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా దాదాపు ఇప్పుడు 320 ఫ్రీ బస్ ట్రిప్పులు మనం పైన నడుపుతున్నాం టీటీడీ. అలానే ఇంకొక 100 ట్రిప్పుల పైన మన ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం కూడా వాళ్ళకి పిలిగ్రిమ్స్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా డైనమిక్గా క్యూ లైన్ మూవ్మెంట్ బట్టి అలానే ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని కూడా అలైన్ చేయటం జరిగింది. దాంతోపాటు క్యూ లైన్లో ఉండే సౌకర్యాలు కూడా పకడ్బందీగా ఎప్పటికప్పుడే అందరూ కూడా డిప్యూటీ స్థాయి ఆఫీసర్స్ కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈరోజు కిచెన్స్ కూడా మరొకసారి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కిచెన్లో మార్నింగ్ 3 నుంచి నైట్ 10:30 దాకా మొత్తం కూడా దాదాపు 4 లక్షల మందికి 4 లక్షల పోర్షన్లు తయారు చేసే విధంగా కూడా మనం ఎమర్జెన్సీ కింద పెట్టుకోవటం జరిగింది. దాంట్లో ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరూ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో పాటు క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న వాళ్ళకి హాట్ బెవరేజెస్ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వటం జరుగుతుంది. ఎలానే ఇంకెవరన్నా మనకి అవుట్ సైడ్ మిస్ అయినా కానీ అడిషనల్ కౌంటర్స్ మనకు తిరుమలలో ఉన్నాయి కాబట్టి అడిషనల్ కౌంటర్స్ కూడా మనం సర్వ్ చేయడం జరుగుతుంది. 24 అవర్స్ కూడా షిఫ్ట్ల వారీగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేయడం జరుగుతుంది. దానివల్ల కోఆర్డినేషన్ తోటి కూడా ఎప్పటికప్పుడే సెట్ కాన్ఫరెన్స్ ద్వారా, అలానే మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా, దీని ద్వారా కూడా ఎప్పటికప్పుడే కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా పకడ్బందీగా చేశారు. వాటర్ డిస్ట్రిబ్యూషన్ చాలా పకడ్బందీగా చేశారు. అలానే శ్రీవారి సేవకులు కూడా చాలా అడిషనల్గా డిప్లాయ్ చేసి వాళ్ళు కూడా క్యూ లైన్ ఉన్నంతసేపు వాళ్ళు కూడా సేవ చేయడం వల్ల సేవలో ఏ రకమైన నాణ్యత తగ్గకుండా కూడా చూడటం జరుగుతుంది. అలానే వాటర్తో పాటు పవర్ కానీ, అలానే క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న వాళ్ళకి కొన్నిసార్లు ఎక్కువ టైం వెయిట్ చేసినప్పుడు వాళ్ళకి బోరు కొట్టకుండా వెళ్ళే విధంగా అన్నీ కూడా అన్నమాచార్య కీర్తనలు కానించి వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడే వాళ్ళకి టెలికాస్ట్ చేస్తూ, వాళ్ళని ఎంగేజ్ చేస్తూ, వాళ్ళకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మన వాతావరణాన్ని క్రియేట్ చేసామని సందర్భంగా తెలియజేస్తూ, మీరు అడ్వర్స్ రిపోర్ట్ ఏ రకమైన నమ్మొద్దండి. ఎందుకంటే ఇంత పకడ్బందీ వ్యవస్థ పనిచేస్తూ ఉంది, రౌండ్ ద క్లాక్ పనిచేస్తూ ఉంది. అలానే
అడిషనల్ మ్యాన్ పవర్ను కూడా చేయడం జరిగింది, అడిషనల్ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొని చేయడం జరుగుతుంది. అందువల్ల ఏమన్నా గ్రీవెన్సెస్ ఉంటే మనం ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్లో ఇస్తే 1 నిమిషంలోనే మన ఆఫీసర్స్ అక్కడ వాలిపోతారు. అలానే అంబులెన్సెస్ కూడా మీరు చూసుంటారు, కంటిన్యూస్గా మెడికల్ సపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. అలానే ఫుట్పాత్ 2 వైపులు కూడా అన్ని రకాలైన సేవలు కూడా అన్నీ కూడా ఇన్ ప్లేస్ ఉన్నాయని చెప్పొచ్చు. అలానే బటర్ మిల్క్ దాదాపు మనం 45,000 లీటర్స్ ఎవ్రీడే ఇప్పుడు వాడుతున్నాం. దాదాపు 50,000 లీటర్స్ మిల్క్ కూడా మనం వాడుతున్నామంటే ఎంత పెద్ద సర్వీస్ మీరు అందరూ కూడా అర్థం చేసుకొని అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విన్నవించు. ఏమైనా ఇష్యూస్ ఉంటే జస్ట్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, అంతేగాని లేని వాటిని ప్రొజెక్ట్ చేయొద్దని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. వేసవి సెలవుల ఆధారంగా ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మే 1 కూడా కావాల్సిన అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి వరకు ఎక్కువగా భక్తులు రావడం వలన వారికి సరిపోయే విధంగా అటు కింద రైల్వే స్టేషను, బస్ స్టాండు, తర్వాత శ్రీనివాసం, విష్ణు నివాసం, శ్రీవారి మెట్లు, అలిపిరి ఈ ఏరియాస్లో కూడా ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల అక్కడ పార్కింగ్ సదుపాయాలు, నైట్ టోకన్స్ ఇచ్చినప్పుడు కూడా రాత్రి వేళలో అక్కడున్న అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ స్థాయిలో స్పెషల్ పార్టీస్ కూడా పూల్ చేసి భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారిని పూర్తిగా ఒక భద్రతాపరమైన చర్యల్లో తీసుకుంటూ ఒకవైపు విజిలెన్స్ విభాగాన్ని, టీటీడీ విభాగాన్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పైన తిరుమలలో కూడా ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో పాటు డిఎస్పీ మరియు ఇంతకు ముందున్న భద్రతా సిబ్బందితో పాటు అధిక సిబ్బందిని కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితేనే దాదాపు 16,000 వెహికల్స్ ఈరోజు ఇన్ అండ్ అవుట్ అవుతున్నాయి. యాక్చువల్గా కెపాసిటీ 6,000, బట్ ఇన్ అండ్ అవుట్ వెహికల్స్ని కన్సిడర్ చేసుకుంటూ వచ్చిన భక్తులందరినీ కూడా ఒక క్రమబద్ధీకరణలో భాగంగా విజిలెన్స్ విభాగంతో టైం టు టైం కోఆర్డినేట్ చేసుకుని ఎంతమందిని లోపల తీసుకోవాలి, ఒకవేళ తీసుకోలేకపోతే వారిని పిఏసీకి పంపడానికి పబ్లిక్ ఆర్డర్ సిస్టమ్ని విజిలెన్స్ విభాగానికి కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక 24/7 పోలీస్ విభాగము, తర్వాత టీటీడీ విభాగము, తర్వాత విజిలెన్స్ విభాగాలు కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాయి. భక్తుల యొక్క భద్రత, భక్తుల యొక్క సంతోషమే బాధ్యతగా పోలీసు విభాగం ఇతర విభాగాలతో కోఆర్డినేట్ చేసుకొని పనిచేస్తుంది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి అటు ట్రాఫిక్లో అయితేనేమి, పోలీసు విభాగంలో అయితేనేమి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఖచ్చితంగా డైల్ 100కి కానీ లేదా అడిషనల్ ఈవో గారు చెప్పినట్లుగా టోల్ ఫ్రీ నెంబర్కి తెలియజేస్తే అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది.